79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న టీసీఏ మెంబర్ భట్టు నాగేశ్వరరావు మెదక్ జిల్లా జైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ఆటల పాటలు ఆకర్షించాయి. ఈ సందర్భంగా ఆయన దేశభక్తిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతిరూపం మన దేశం అని పచ్చని పైరులతో పరోసించి గలగల పారే జీవనదులున్న దేశం, సిరి సంపద శిఖర సుందరమైన మన దేశ కీర్తి ప్రతిష్టలను చాటి చెబుతూ మాతృభూమి రుణం తీర్చుకోవడం ప్రతి భారతీయుడి కర్తవ్యంగా భావించాలని ఆయన తెలిపారు. దేశ అభివృద్ధికై ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని మహనీయులు చూపించిన మార్గాన్ని పాటిస్తూ రానున్న తరాలకు ఆదర్శవంతంగా నిలిచి దేశ రుణం తీర్చుకునే దిశగా మన జీవన ప్రయాణాలను సాగించి దేశ సార్వభౌమత్వ అధికారాన్ని సమగ్రతను కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవం గుర్తింపుగా తమ కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు, భట్టు నాగేశ్వరరావు బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ హైదరాబాద్ అభివృద్ధి కమిటీ సభ్యులుగా సేవలు అందిస్తున్నాను. ఈరోజు మన ఇంత స్వేచ్ఛ వాతావరణం, మనమందరం ఇంత చక్కటి వాతావరణంలో స్వేచ్ఛగా ఉంటున్నామంటే ఎందరో మహనీయులు మనకు స్ఫూర్తిగా వాళ్ళు చేసిన త్యాగాలను నెమరవేసుకుంటూ పిల్లల భవిష్యత్తులో మంచి వెలుగులు నింపే విధంగా ఈ స్కూల్ యాజమాన్యం ఇంతటి చక్కటి వాతావరణాన్ని వాళ్లకు అవగాహన కల్పించడం చాలా సంతోషకరమైన విషయం. ఎందరో మహనీయులు ఈ నేల మీద ఒరిగి మనకు స్వేచ్ఛ వాతావరణాన్ని కల్పించి ఒక బార్డర్లో సైనికులు -డిగ్రీలలో ఉంటూ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాళ్ళు అహర్నిశలు దేశం గురించి కష్టపడుతూ మనకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చి వాళ్ళు ఒక చక్కటి వాతావరణాన్ని మనకు అవగాహనని కల్పిస్తూ ఈ పిల్లలు రాబోయే తరాలలో తల్లిదండ్రుల పట్ల, ఈ యొక్క ప్రకృతి పట్ల స్కూల్ యాజమాన్యం తీసుకుంటున్న చక్కటి అవగాహన సదస్సు చాలా ఆనందకరమైన విషయం. ఈ సభాముఖంగా ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులందరికీ ఒకటే విజ్ఞప్తి, ప్రతి ఒక్కరూ వారి యొక్క చూపిస్తున్న సలహా సూచనలను కూడా మన స్కూల్ పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు కూడా వారికి చక్కగా ఈ తల్లిదండ్రుల పట్ల కావచ్చు, ప్రకృతి పట్ల కావచ్చు, అనేక విధమైన విషయాలను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ఎక్కడ ఉన్నా కూడా ప్రతి సంవత్సరం కావచ్చు, ప్రతి విషయంలో కావచ్చు ముందు ఉండి నడిపించవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క చక్కటి అవకాశాన్ని కల్పించిన జైన్ ఇంటర్నేషనల్ యాజమాన్యానికి, ప్రిన్సిపాల్ గారులకు, సమస్త ఉద్యోగస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకా మంచి కార్యక్రమాలు చేసి పిల్లలను మంచి విజయకేతనం వైపు నడిచే విధంగా మీరు అహర్నిశలు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేశ ప్రజలందరికీ 79వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన దేశభక్తిని చాటుకుంటున్నాము. వాళ్ళు అహర్నిశలు కృషి చేస్తున్న బార్డర్లో సైనికులు కావచ్చు, దేశ నాయకులు కావచ్చు, మనకు స్ఫూర్తిని అందించిన మహనీయుల త్యాగాలను మనం మర్చిపోకుండా మన దేశం చక్కటి దేశం ఒక చిన్న కవిత్వ రూపంలో కావచ్చు, చిన్న పాట రూపంలో నేను తెలియజేసుకున్నాను. మన దేశంలో అన్ని సంపదలు ఉన్నాయి, ప్రకృతి వనరులు గలగల పారే జీవనదులు ఉన్న మన దేశం. అలాంటి దేశంలో మనం పుట్టడం ఒక అదృష్టంగా భావిస్తూ ఒక చిన్న గేయ రూపంగా మన దేశం భారతదేశం మన భావం సమైక్యత గానం వందనాలు మన భారతావనికి అభినందనాలు మన భారతాయుగానికి పచ్చని పైరులతో పరువశించు దేశం గలగల పారే జీవనదులున్న దేశం సిరి సంపద శిఖరమే సుందరమైన దేశం పావనితో పరువశించు బృందావన నా దేశం. అలాంటి దేశంలో మనం పుట్టడం, మహనీయులు అందించిన స్ఫూర్తిని మనం గుర్తు చేసుకోవడం
చాలా సంతోషకరంగా ఉంది. చాలా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన స్కూల్ యాజమాన్యానికి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్.